ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా ఊంజల్ సేవ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు కరియ మాణిక్య స్వామి వార్ల దివ్యానుగ్రహం. శ్రీ వెంకటేశ్వర గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో. గోమాత గోవత్సలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్యామలరావు. ధ్వజ అవరోహణంతో శ్రీ యజ్ఞ వరాహస్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. కరీంనగర్లో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా పుష్పయాగ మహోత్సవం. తిరుమల ఎస్వి మ్యూజియంలో అభివృద్ధి పనుల పరిశీలన. త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ అదనపు ఈవో ఆదేశం. శ్రీ సౌభాగ్య సరస్వతి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు. నెల్లూరులో ప్రతిష్టామూర్తులకు శాస్త్రోక్తంగా సేనాదివాసం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం ఊంజల్ సేవను జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు రత్నాభరణాలు పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి ఆవరణలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు సన్నాయి వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఊంజల్ సేవ కనుల పండుగ సాగింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ కరియ మాణిక్య స్వామి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు రత్నాభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు మేళ తాళాల నడుమ స్వామివారి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో శనివారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. గో సంరక్షణశాలలో ముందుగా నెయ్యి ప్లాంటును పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం గోమాత గోవత్సలకు ఈవో గ్రాసాన్ని అందజేశారు. తరువాత అగరబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి తయారీ విధానాన్ని గమనించి సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. అగరబత్తులలో నాణ్యతను పెంపొందించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓ గౌతమిలను అగరబత్తీల తయారీ కేంద్రంలో ఘనంగా సత్కరించారు. ఆపై ఈవో శ్రీ వెంకటేశ్వర పశుదాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పశుదాన కేంద్రంలో తయారీ విధానాన్ని జేఈఓ గౌతమి ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ఎస్సీలు జగదీశ్వరరెడ్డి, మనోహరం, వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి దేవాలయంలో వైభవపేతంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. వసుధ లక్ష్మి సమేత శ్రీ యజ్ఞ వరాహ స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తెచ్చారు. బాజా భజంతీల నడుమ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో వసుధ లక్ష్మి సమేత శ్రీ యజ్ఞ వరాహ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం మల్లెలు, కనకాంబరాలు, రోజా, సంపెంగ, చామంతి, జాజులు తదితర 11 రకాల పుష్పాలు, తులసి, మరువం వంటి పత్రాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు పుష్పయాగంలో దివ్య సుందరంగా అనుగ్రహిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకొని పరవశులయ్యారు. తిరుమలలోని ఎస్వి మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి మ్యూజియంను భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మ్యూజియం అధికారి విజయలక్ష్మి, డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఈఈ 1 సుబ్రహ్మణ్యం, డిఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం పప్పుల వీధిలో కొలువైన శ్రీ సౌభాగ్య సరస్వతి అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా హోమాలు, అభిషేకాలు తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ్య సరస్వతి అమ్మవారి విగ్రహంతో పాటు పరివార దేవతామూర్తుల నూతన విగ్రహాలకు పూజాదికాలు, శయనాది వాసోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవరత్నాలు, పంచలోహాలు, నాణ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు.
తిరుమలలోని ఆస్థాన మండపం ఆదివారం గోవిందనామ సంకీర్తనంతో మారుమ్రోగింది. విజయవాడకు చెందిన శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 1000 మంది భక్తులతో కోటి గోవిందనామార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి నామాలను నిర్విరామంగా పఠిస్తూ భక్తి తన్మయత్వంలో ఓలలాడారు. శ్రీవారి చెంత కోటి గోవింద నామార్చన జరిపే మహద్భాగ్యాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానంకు నిర్వాహకులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోట్ట మఠం విద్యాజీస తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఆశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శరవణ భవుని సన్నిధిలో ఆశ్లేష బలి సమర్పణ చేశారు. అనంతరం తపోభూమిగా వెలసిల్లుతున్న నవనాగ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. భక్తులు పవిత్ర పరిమళ ద్రవ్యాలను కలశాలు నింపుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకోగా అర్చకులు ఆ సుగంధ ద్రవ్యాలతో కార్తికేయునికి కనుల పండుగ అభిషేకం చేసి హారతులు అందజేశారు. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య తారకాంతక దివిజనాయక తారకాంతక దివిజనాయక బాల సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసి పిల్లాడిలాగా మారి మారాన్ చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో
శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో కొలువైన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. ఆపై పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. విశాఖపట్నం సనత్ నగర్లో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో నవగ్రహ పూజలు విశేషంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం నవగ్రహ మండపంలో నవగ్రహాలకు అష్టోత్తర శతనామావళి సహితంగా పూజలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తులు స్వయంగా నవగ్రహ దేవతలకు తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. అభిషేక ద్రవ్యాల్లో శనేశ్వర స్వామివారు దివ్యంగా పరిమళించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆశ్వయుజ మాసం శనివారాన శనీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై తొలుత తైలాభిషేకం జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం, పసుపు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అలాగే ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో విశేషంగా అభిషేకం చేశారు.
చేశారు. ఆ పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేశారు. అనంతరం శనీశ్వర స్వామి వారికి వర్ణమయ పుష్పమాలలు, గంధం, కుంకుమ, నూతన వస్త్రాలతో చూడచక్కటి అలంకరణ చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని వర్క్షాప్లు శనివారం ఆయుధ పూజలు వేడుకగా జరిగాయి. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలోని వివిధ టీటీడీ వాహనాలను పుష్పగుచ్చాలు, అరటి తోరణాలతో సంప్రదాయ శోభితంగా అలంకరించారు. అనంతరం శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈఓ భాస్కర్, బీజీఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆశ్వయుజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలు, తులసి హారాలతో స్వామివారికి శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, చందన పరిమళాలతో స్వామివారికి భక్తిరసభరితంగా నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు 2వ నగర పరిధిలోని శ్రీ గురు దత్తాత్రేయ మఠంలో జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు కనుల పండుగ జరిగాయి. 5 రోజుల పాటు నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతీదేవికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకం జరిపారు. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులు వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. Thank you.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి
గజాలను కానుకగా అందజేశాయి. ఈతని రక్షణ కథలు సులభముఖ శరణాగతి శుభగమౌ ఈ ప్రగతి సులభముఖ శరణాగతి శుభగమౌ ఈ ప్రగతి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 77,844 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,418 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.